నేటి మన ధ్యానం నిమిత్తము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనాన్ని మూలవాక్యంగా పునాది వాక్యంగా మనం చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వారు తెరచి చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. చాలండి. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో పెండ్లి కుమారుడు వచ్చి పెండ్లి కుమార్తెను లేకపోతే పెండ్లి కుమార్తెగా సిద్ధపడినటువంటి వారిని తీసుకొని వెళ్ళిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు, ఎవరు చెప్పండి? సిద్ధపడి ఉన్నవారు. సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి. ప్రభునందు ప్రియులారా, మనకందరికీ తెలుసు, ఈరోజు భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు రక్తంలో కడుగుబడి పరిశుద్ధులుగా జీవిస్తున్నటువంటి మనమందరం కూడా మరి యేసయ్య రాకడ కోసం మరి ఎదురు చూస్తూ ఉన్నాం. యేసయ్య రాకడ ఎప్పుడు సంభవిస్తుందా? ఆ మహిమ మేఘం ఎప్పుడు దిగి వస్తుందా? ఆ మహిమ మేఘం ఎక్కి మరి మధ్యాకాశంలో గొర్రెపిల్ల పెళ్లి విందులో పాల్గొనాలని ఎంతో అత్యాశతో మరి క్రైస్తవ సమాజం అంతా పరిశుద్ధులైన వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎదురు చూస్తున్న మనం అందరము ఆ మహిమ మేఘం ఎక్కి ఆ పెండ్లి విందులో పాల్గొనాలి, పరలోక రాజ్యానికి చేరాలి, ప్రభువును ఎదుర్కోవాలంటే మరి మనం ఎలా ఉండాలి అని అంటే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, సిద్ధపడి ఉండాలి. ప్రతి వ్యక్తిలో ఆశ ఉంది ఎత్తబడాలని. కానీ ఎత్తబడాలంటే నువ్వు ముందు చేయాల్సిన కార్యక్రమం, ఆ ఎత్తబడటానికి నీ జీవితం సిద్ధపడి ఉండాలి, సిద్ధపాటు ఉండాలి. సిద్ధపడిన వారే, సంపూర్ణ సిద్ధి పొందిన వారే, సంపూర్ణులుగా మార్చబడిన వారే ఎత్తబడతారు, పెండ్లి విందులో పాల్గొంటారు, యేసయ్యతో కలిసి పరలోకమందున్న తండ్రి యొద్దకు మరి వెళతారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు మనం లోకంలో చూస్తూ ఉన్నాం, చాలామంది మరి సంపూర్ణ సిద్ధి పొందడం కోసం వేరే వేరే మతాలలో ఉన్నవారు ఏం చేస్తున్నారంటే ఎన్నో యాగాలు, కర్మకాండలు, బలి కర్మకాండలు, యజ్ఞ యాగాదులు చేస్తూ ఉన్నారు, తపస్సులు చేస్తూ ఉన్నారు. మీకు తెలుసో లేదో, హిమాలయ పర్వతాల్లో ఒక ప్రాంతం ఉన్నది, దాని పేరు శంబల. మీరు యూట్యూబ్లో కొట్టినా కూడా వస్తుంది అన్నమాట. హిమాలయాల్లో ఎక్కడో అడవుల్లో ఆ కొండల మధ్యలో ఉన్న ప్రాంతం పేరు శంబల. ఆ శంబలలో కొంతమంది సిద్ధ గురువులు ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేస్తూ ఉన్నారు. కొంతమంది చెట్లకు వేలాడబడి, కొంతమంది తలకిందులుగా, కొంతమంది ముళ్ళ కంచె మీద, కొంతమంది గాలిలో. ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి నిద్రాహారాలు మానేసి తపస్సు జపం చేస్తూ జపిస్తున్నారు? దేనికోసం అంటే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, సంపూర్ణ సిద్ధి పొందటం కోసం, సిద్ధి పొందడం కోసం. అందుకే వారిని సిద్ధ గురువులు అంటారు. ఆ శంబలాలో ఉన్న వారిని ఏమంటారంటే సిద్ధ గురువులు అంటారు. దేనికోసం అయ్యా మీరు ఈ తపస్సు చేస్తున్నారు? మరి జనాలయానికి దూరంగా, మరి జనజీవ స్రవంతిలో ఉండకుండా, కుటుంబాలకు దూరంగా, మనుషులకు దూరంగా అడవుల్లో ఎందుకు ఈ తపస్సు చేస్తున్నారంటే మేము సంపూర్ణ సిద్ధి పొంది ఒకనాటికి దేవుణ్ణి చూడాలని అని అంటారు. అయితే బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే క్రైస్తవులైన వారందరూ కూడా, యేసు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా సంపూర్ణ సిద్ధి వైపుని అడుగులు వేయాలి. సంపూర్ణ సిద్ధిని ప్రతి ఒక్కరూ పొందాలి. వాళ్ళ కాన్సెప్ట్ రాంగ్ అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళు చెప్పే విషయం మాత్రం కరెక్టే. ఏంటి? రేపు ప్రభువును ఎదుర్కోవాలంటే, పెళ్లి విందులో పాల్గొనాలంటే, నువ్వు ఎత్తబడే గుంపులో నీవు ఉండాలంటే నువ్వు సంపూర్ణ సిద్ధి పొందవలసిందే. మరి సంపూర్ణ సిద్ధి పొందాలంటే మరి వాళ్ళలాగా మనం కూడా అడవికి వెళ్ళాలా? బైబిల్ గ్రంథం ఆ విషయంలో ఏం చెప్తుంది? మరి నువ్వు తపస్సు చేయమని చెప్తుందా? అడవులకు వెళ్ళమని చెప్తుందా? కుటుంబాలను విడిచిపెట్టమని చెప్తుందా? ఏం చెప్తుంది బైబిల్ గ్రంథం అని అంటే చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము తీయండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం.
కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగను చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని. చూడండి, కొంతమంది మానుకుంటున్నట్టు మీరు మానుకోవద్దు. ఏంటది అని అంటే సమాజంగా కూడటం. ఏంటి చెప్పండి, ఎలా కూడటం అంటే దేవుని మందిరానికి రావటం కొంతమంది మానుకుంటున్నారు ఎన్నో కారణాలను బట్టి. అవి నిజమైన కారణాలు కావచ్చు, కుంటి సాకులు కావచ్చు, లేకపోతే ధనాశ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. కొంతమంది దేవుని మందిరానికి సమాజంగా కూడటం, దేవుని స్తుతించి ఆరాధించటం, దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయటం, దేవుని సన్నిధిలో ఆయన నోటి వాక్కును వినటం కొంతమంది మానేస్తున్నారు. మీరు అలాగ చేయొద్దు. ఆ దినము సమీపించిన కొద్దీ ఇంకెక్కువగా అలాంటి కార్యక్రమాలు చేయండి, ఇంకెక్కువగా కూడుకోనండి, ఇంకెక్కువగా మందిరాలకు వెళ్ళండి. ఎందుకని ఆ దినం సమీపిస్తుంది. ఆ దినం సమీపిస్తే మనం ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి అంటే నువ్వు సిద్ధపడాలి కదా. నీవు సిద్ధపడే చోటే దేవుని మందిరం. నిన్ను సిద్ధపాటు చేసేది దేవుని సేవకుడు. దేవుని సేవకుడు, దైవ జనాంగం, పరిశుద్ధ సంఘం కూడి ఉన్న చోట, ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట దేవుని వ్యక్తిగత సన్నిధి దిగి వస్తుంది. నీ మధ్యలో ఆయన సంచారం చేస్తాడు. నీ బ్రతుకును చూస్తాడు, నీ పరిస్థితిని చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆయన తన దైవజనుని ద్వారా తన నోటి వాక్కు చేత నిన్ను చెక్కుతాడు, నీ బ్రతుకును మారుస్తాడు. నిన్ను క్రీస్తు పోలికలోనికి నువ్వు చెక్కబడతావు, నువ్వు శుద్ధ సువర్ణంగా మార్చబడతావు. ఇది ఒక కొలిమి వంటిది. నిన్ను సంపూర్ణ సిద్ధునిగా చేసే ఒక కొలిమియే దేవుని సంఘం, దేవుని మందిరం. ఆ దినం సమీపిస్తుంది. జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరుడా, ఆ దినం సమీపిస్తుంది కాబట్టి నీలో సిద్ధపాటు ఏది? ఉదాహరణ 100% సిద్ధపడాలి అని అనుకుంటే నువ్వు 30% సిద్ధపడ్డావు, 20% ఉందో, అసలు 5% ఉందో. ఇంకా నువ్వు సిద్ధపడవలసింది, మార్చబడవలసింది, చెక్కబడవలసింది. నీలో పనికిరాని పెచ్చులు, ఊడబెరగాల్సిన పెచ్చులు, పనికిరాని కొమ్మలు నీ జీవితంలో ఇంకా చాలా ఉండొచ్చు. మరి ఆ దినం చూస్తేనేమో సమీపిస్తుంది. ప్రపంచ పరిస్థితులు మారిపోతున్నాయి, రాకడ సంభవాలు జరుగుతున్నాయి, పాపం పెట్టరేగిపోతుంది, మనుషులందరూ దుర్మార్గులైపోతున్నారు, ప్రేమ లేదు మనుషుల మధ్యలో, స్వార్థం పెరిగిపోయింది, భూకంపాలు, కరువులు, కాటకాలు సంభవిస్తున్న భయంకరమైన రోగాలు వస్తున్నాయి. యేసయ్య రాకడ సమీపిస్తుంది. మరి నీ సిద్ధపాటు సంగతి ఏంటి? నువ్వు సిద్ధపడవలసింది ఇంకా చాలా ఎక్కువ శాతం మిగిలిపోయింది నీ జీవితంలో. అలాంటప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే నిన్ను సిద్ధపరిచే సభలకు, సిద్ధం సభలకు వెళ్ళాలి. ఏ సభలకు వెళ్ళాలి? ఏ సభలకు వెళ్ళాలమ్మా? సిద్ధం సభలు. ఏం సభలు చెప్పండి? సిద్ధం సభలు. ఈ మధ్యలో సిద్ధం సభలు పెట్టారు ఒక సంవత్సరం క్రితం. దేనికోసం పెట్టారు? ఎలక్షన్లు సమీపిస్తున్న కొద్దీ సిద్ధం సభలు పెట్టారు. నువ్వు కూడా వచ్చింది సిద్ధం సభకే, కాదు ఇది సిద్ధపాటు సభ. ఏం సభ ఇది? ఈ సిద్ధపాటు దేనికోసం అంటే ఆ దినం సమీపిస్తుంది, ఎలక్షన్ కాదు. నీకు ఆ దినం సమీపిస్తుంది కాబట్టి నీలో సిద్ధపాటు రావాలి అంటే, ఎత్తపడడానికి నువ్వు సంపూర్ణ సిద్ధిని పొందాలంటే నీవు రావలసిన స్థలం దేవుని మందిరం. దేవుని మందిరంలో దేవుని ప్రసన్నత నిలిచి ఉంటుంది, దేవుని నివాసం నిలిచి ఉంటుంది. ఆకాశ మహాకాశాలు గగనమును చీల్చుకొని మన మధ్యలోనికి దిగి వచ్చి దేవుడు సింహాసనం వేసుకొని తన సింహాసనాన్ని ప్రతిష్ఠించుకొని మన మధ్యలో ఆయన ఉంటే ఆయన పాదాల చెంతకు రావడం ఎంత ఆశీర్వాదకరం. మనలో ఉన్న లోపాలు ఇంటి దగ్గర ఉంటే అర్థం కాకపోవచ్చు, మనలో ఉన్న పాపాలు ఇంటి దగ్గర ఉంటే అర్థం కాకపోవచ్చు, సమాజంలో ఉంటే అర్థం కాకపోవచ్చు, కానీ దేవుని మందిరానికి వచ్చి మోకరిస్తే నీలో ఉన్న లోటుపాట్లన్నీ ఖచ్చితంగా దేవుడు నీకు తెలియజేస్తాడు. నీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి ప్రతి విధమైన లోపాన్ని దేవుడు నీకు బయలుపరుస్తాడు. అప్పుడు నువ్వు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే అవకాశం నీకు దొరుకుతుంది. అది దేవుని సన్నిధానంలో. అందుకే ప్రియులారా, సిద్ధపడాలి, సిద్ధపడాలి, సిద్ధపడాలి. ఎత్తపడాలి, ఎత్తపడాలి, ఎత్తపడాలి. ఎత్తపడాలంటే సిద్ధపడాలి. సిద్ధపడాలంటే ఏంటి? సిద్ధపడటం అంటే ఏంటి? దేవుని మందిరానికి వచ్చాము, దేవుని వాక్యం విన్నాము, మనలో లోపాలు, పాపాలు, బలహీనతలు ఉన్నాయని తెలిసింది. మరి సిద్ధపడటం అంటే ఏంటి తెలుసా? నిన్ను నువ్వు దిద్దుకోవటమే సిద్ధపడటం. దిద్దుబాటే సిద్ధపాటు. చెప్పండి, దిద్దుబాటే. నీ జీవితాన్ని, నీ బ్రతుకుని, నీ మాటలను, నీ నడకను, నీ
చూపుల్ని, ఆలోచనల్ని దిద్దుకోవడమే దేవుని సన్నిధిలో అసలు సిసలైన సిద్ధపాటు అన్నమాట. రాకడలో ఎత్తపడాలంటే ప్రియ సహోదరుడు సిద్ధపడ్డావా అంటే, సిద్ధపడటం అంటే ఏంటండి? నీవు దిద్దుకోవటమే, నీ బ్రతుకును దిద్దుకోవటమే సిద్ధపాటు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి సిద్ధపడిన వాడే ఎత్తబడతాడు, దిద్దుకున్న వాడే సిద్ధపడినట్టు లెక్క. మన జీవితాల్లో మనం దిద్దుకోవాలి. ఏ ఏ విషయాల్లో మనం దిద్దుకోవాలి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. చూడండి, కొలస్సీ పత్రిక, ఎఫెసీ పత్రిక చూద్దాం. ముందు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము చూడండి, 5వ వచనం, 2వ వచనం చదువుతాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను, అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఇక్కడ క్రీస్తు నీ కోసం అర్పణం అయిపోయాడు, బలి అయిపోయాడు. ఎందుకోసమో తెలుసా? పరిమళ వాసనగా నీవు ఉండుటకు. చెప్పండి, ఏముండుటకు? పరిమళ వాసనగా మనం ఉండాలని మన కోసం బలిపోయాడంట. తను తాను అర్పించుకున్నాడంట దేవుని కోసం. దేవునికి తను తాను అర్పించుకున్నాడు. ఎందుకని? నీవు నేను పరిమళ వాసనగా, సుగంధ భరితమైనటువంటి ప్లీజింగ్ అరోమా, ఇంపైన సువాసనగా, పరిమళ సువాసనను వెదజల్లే వాడివిగా నీవు నేను ఉండాలని యేసయ్య మన కోసం అర్పణం అయిపోయాడు, బలి అయిపోయాడు కలువరి శిలువ మీద. నీ జీవితం, నా జీవితం, లోకంలో బ్రతుకుతున్న మన బ్రతుకులు పరిమళ సువాసనను వెదజల్లేదిగా ఉండాలి తప్ప నీచమైనదిగా, పాపమైనదిగా, అసహ్యమైనదిగా, దుర్గంధ భరితమైనదిగా మన జీవితం ఉండటానికి రాలేదండి యేసుప్రభువు వారి లోకానికి. పాపిగా పుట్టి పాప స్వభావంతో బ్రతుకుతూ, పాపం చేస్తూ, పాపంలో పొర్లి బ్రతుకుతున్నటువంటి మన జీవితాలు, దుర్వాసనతో నిండిన మన జీవితాలు, దుర్గంధంతో నిండిన మన జీవితాలను కడిగి శుభ్రపరిచి తన రక్తమును మన మీద ప్రోక్షించి తన మహిమతో మనం నింపి తన ఆత్మను మనకు అనుగ్రహించి నిన్ను పరిమళ వాసనను వెదజల్లే ఒక చక్కని మరి సాక్షిగా, చక్కని జీవితాన్ని కలిగిన వాడుగా నువ్వు లోకంలో బ్రతకాలనే యేసయ్య నీ కోసం, నా కోసం బలి అయిపోయాడు. కానీ ఈరోజు మనుషుల జీవితాలు చూడండి, వారి నుంచి పరిమళ భరితమైన వాసన వస్తుందా? పాపపు జీవితం, పాపపు మాటలు, పాపపు చూపులు, పాపపు ఆలోచనలు, దుర్గంధం వేస్తుంది. వాళ్ళ జీవితం కంపు కొడుతుంది. నువ్వు కంపు కొట్టాలని యేసుప్రభువు నీ కోసం బలైపోయింది. నిన్ను పరిమళ సువాసన వెదజల్లే గొప్ప సాక్షిగా ఈ లోకంలో నిలబెట్టాలని మన కోసం ఆయన బలి అయిపోయాడు. అదేనండి దిద్దుకోవటం అంటే, అదేనండి సిద్ధపాటు అంటే. సిద్ధపాటు అంటే పెట్టే పాట సర్దుకొని రెడీగా ఉండటం కాదు. నువ్వు పరిమళ సువాసనను వెదజల్లే ఒక క్రీస్తు సాక్షిగా, యేసు దాసునిగా ఈ లోకంలో నువ్వు బ్రతకాలి. అందుకోసమే యేసయ్య బలి అయిపోయాడు. మరి అలా బ్రతకాలంటే, పరిమళ సువాసన వెదజల్లే ఒక పుష్పం వలె నీ జీవితం, నా జీవితం ఉండాలంటే నేనేం చేయాలండి అని అంటే, దాని క్రిందే రాయబడింది చూడండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు సువాసన వెదజల్లే వారి జీవితం. పరిశుద్ధులు ఎలా ఉండాలో తెలుసా? ఇగో ఇలాంటి వాటి పేరే ఎత్తకూడదు అన్నారంటే ఇంక చేయొచ్చా? మరి పేరు ఎత్తటమే పాపం అంటే అది చేయటం ఇంకా మహాపాపం. అవన్నీ నీ జీవితాల్లో చోటు చేసుకుంటే నీలో నుంచి వచ్చేది పరిమళ సువాసన కాదు, దుర్గంధపు వాసన వస్తుంది, చెడిపోయిన వాసన వస్తుంది, కంపు కొట్టే వాసన వస్తుంది. నీ జీవితంలో ఇలాంటివి ఉండకూడదు. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ బూతులైనను, పోకిరి మాటలైనను, తర్వాత సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తక్కువ. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యములకు హక్కుదారుడు కాడని సంగతి మీరు తెలుసుకోండి. నువ్వు ఎత్తపడాలి, సిద్ధపడాలి అంటున్నావు. నువ్వు సిద్ధపడి ఎత్తబడేది పరలోక రాజ్యానికి హక్కుదారుడు అయితే. కానీ ఇవన్నీ నీ జీవితంలో ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి, క్రీస్తు రాజ్యానికి, దేవుని రాజ్యానికి హక్కుదారుడు కావు. నువ్వు ఎత్తబడవు. అది సిద్ధపాటే కాదు అసలే. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చాలా చక్కగా వివరిస్తుంది. ఇదే 5వ అధ్యాయంలో 27వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి
అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధులగుటకై దాని కొరకు తను తాను యేసు ప్రభువారు ఎందుకు అప్పగించుకున్నాడనంటే మనలందరినీ నిర్దోషులుగా పరిశుద్ధమైన వారిగా మహిమగల సంఘంగా మహిమ మేఘం ఎక్కించుకొని తండ్రి ఎదుట నిల్చోబెట్టాలి. ఇది ఆయన అంతిమ లక్ష్యం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది దేనికోసం అంటే ఆయన అంతిమ లక్ష్యం ఏంటంటే, దాన్ని అంతిమ ఫలితం ఏంటంటే, పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో జీవిస్తున్న మానవ జాతిని తన పరిశుద్ధమైన రక్తము చేత కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి నీతిమంతులుగా నిర్దోషులుగా పరిశుద్ధులుగా మార్చి మహిమ మేఘం ఎక్కించుకుని తండ్రి ఎదుట వెళ్ళి నిల్చోబెట్టాలి. అందుకోసం యేసయ్య ఈ లోకానికి వచ్చి నీ పరిశుద్ధమైన మన పాపపు జీవితాన్ని మార్చి కడిగి శుద్ధం చేశాడు. అయినా సరే అడపాదడప ఈ లోకంలో మనం ఏవో పొరపాట్లు తప్పులు పాపములు చేస్తూనే ఉన్నాం. చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. అది నీ దృష్టిలో పెద్దది కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం అది చాలా పెద్దదే. మరి వాటి కోసం మనం ఏం చేయాలంటే వాటి కోసం కూడా నువ్వు సిద్ధపడాలి. వాటిని కూడా నీవు దిద్దుకోవాలి. వాటిని నువ్వు దిద్దుకోవాలంటే దేవుని మందిరానికి నువ్వు రావాలి. అందుకనే వాక్యముతో ఉదక స్నానం, ఉదకం అంటే నీళ్లు, వాక్యాన్ని నీటితో పోల్చాడు దేవుడు. వాక్యమనే నీటితో నువ్వు స్నానం చేయాలి. నువ్వు స్నానం చేయాలంటే మరి ఆ వాక్యం దొరికే స్థలము దేవుని మందిరం. అందుకే ఈ ప్రక్షాళన కూడికలకు, ఈ శుద్ధీకరణ కూడికలకు, ఈ ఆదివారపు ఆరాధనలకు క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు, విశ్వాసైన ప్రతి ఒక్కడు, సిద్ధపడాలనే మనసున్న ప్రతి ఒక్కడు, ఎత్తపడాలనే మనసున్న ప్రతి ఒక్కడు సమాజ కూటములకు రావాలి. వచ్చి నీ జీవితాన్ని దిద్దుకొని నువ్వు సిద్ధపడాలి. సిద్ధపడిన వాడే ఎత్తపడతారని ఇందాక మనం మూల వాక్యంలో చదువుకున్నాం. సిద్ధపడిన వారే పెళ్లి కుమారుడు వస్తే వెళ్ళిపోయారండి. సిద్ధపడిన వారికి డోర్ క్లోజ్ అయిపోయింది. అసలు మీరెవరో నాకు తెలియదు, పోండి అనేసాడు వాడిని. సిద్ధపాటు లేని జీవితాలు. ఎత్తపడాలనే ఆశ ఉంటే సరిపోతుందా? దానికి తగిన సిద్ధపాటు మీలో ఉండాలి. నువ్వు సిద్ధపడాలంటే ఇంటి దగ్గర ఉంటే ఎట్ట సాధ్యం అవుతుంది? దేవుని మందిరానికి వస్తున్న వాళ్ళే సిద్ధపడటానికి నానా తంటలు పడుతుంటే ఇంక ఇంటి దగ్గర ఉంటే సంభవం జరగని పని. దైవజనుని ద్వారా దేవుడి మీతో మాట్లాడినప్పుడు జీవితం ఇది ఒక అద్దం లాంటిది. దేవుని వాక్యం ఒక అద్దం లాంటిది. అద్దం ముందు నిల్చున్నప్పుడు మనం ముఖం మీద ఏమేమి మచ్చలు ఉన్నాయో ఇవన్నీ చూసుకుంటాం కదా, వాటిని సరి చేసుకుంటాం. కానీ దేవుని వాక్యం అనే అద్దం ముందు నువ్వు నిల్చున్నప్పుడు నీ బ్రతుకు లోపల ఉన్నటువంటి లోపాలన్నీ కనిపిస్తాయి. నీకు ఆత్మకు అంటుకున్నటువంటి ఆ మురికంతా నీకు కనిపిస్తుంది. నీ హృదయానికి, నీ మనస్సుకు అంటుకున్నటువంటి ఆ కళంకం అంతా కనిపిస్తుంది. ఆ డాగు మచ్చ ముడత అంతా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక మంచి మాట ఉంది. ఏంటో తెలుసు అక్కడ? ఆ మాట చూడండి, 27వ వచనంలో స్టార్టింగ్లో ఉంటుంది. అది కళంకమైనను ముడత అయినను. ముడత కూడా ఒక పాపం, తెలుసా మీకు? ఈ మాట ఎంత బలమైన మాట ఇది, ముడత అయినను. ఇప్పుడు మురికి వేరు, ముడత వేరు. మురికి లేదు బట్ట మీద, కానీ ముడత ఉంది. మురికి కడిగేస్తే పోద్ది, తెల్లటి వస్తువు ఉందండి, మురికి మురికిగా ఉంది, బాగా సర్ఫేస్ సోప్ వేసి శుభ్రంగా తెల్లగా చేశారు, మురికి అంతా పోయింది, కానీ ఏం మిగిలిపోద్దో తెలుసా? ముడత మిగిలిపోద్ది. నీలో నువ్వు అనుకునే వ్యభిచారం లేకపోవచ్చు, దొంగతనం లేకపోవచ్చు, హత్యలు చేయకపోవచ్చు, సినిమా థియేటర్ వెళ్ళకపోవచ్చు, ఎవరిని మోసం చేయకపోవచ్చు, దొంగతనాలు చేయకపోవచ్చు, పెద్ద పెద్ద పాపాలు లేవు కాబట్టి నేను పరిశుద్ధున్నే అని నువ్వు అనుకుంటే చాలా పాపాలు. హృదయంలో అసలైన భయంకరమైనటువంటి అసలు సిసలైన రోగాలన్నీ హృదయంలో ఉంటాయి. హృదయంలో నీ అసూయ కానీ, ద్వేషం కానీ, నిష్కారణంగా ఒక వ్యక్తిని కోపగించుకోవటం కానీ, నీలో ఉన్నటువంటి ఆ సకల ఆ దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లోపాలే. దేవుడు దేవదూతల్లో లోపాలను ఆయన కనుగొనుచున్నాడని బైబిల్ గ్రంథంలో ఉంది. దేవదూతల్లో పాపాలు లేవు. దేవుడిని డైరెక్ట్గా చూస్తున్న వాళ్ళు దేవుని విరుద్ధంగా పాపం చేసేంత ధైర్యం వాళ్ళకు లేదు, కానీ వాళ్ళ లోపాలు ఉన్నాయి.
పాపాలు వేరు, లోపాలు వేరు. లోపాలను కూడా సహించడు దేవుడు. లోపాలు కూడా సరిచేయబడాలి. ఆ లోపాలే నీలో ఉన్న ముడతలు. దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవితం లేకపోయి ఉండొచ్చు. దైవజనుని సరిగా నీవు గౌరవించి ఉండకపోవచ్చు. దైవజనుని మాటను ధిక్కరించేవాడుగా ఉండొచ్చు, లేదా సంఘ నియమాలను అతిక్రమించేవాడుగా నువ్వు ఉండొచ్చు, లేదా సువార్త పనిలో పాల్గొనే వాడుగా నువ్వు ఉండొచ్చు. ఇంక ఏదైనా ఇవన్నీ లోపాలు, ఇవన్నీ ముడతలే. ఈ ముడతలు కూడా సరిచేయబడితేనే అప్పుడు సంపూర్ణ సిద్ధిలోనికి, సంపూర్ణ లెక్కలోనికి మనం వెళ్ళినట్టు లెక్క అన్నమాట. అందుకే ఇవన్నీ సరిచేయబడాలంటే నువ్వు వాక్యంతో ఉదక స్నానం చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే దేవుని మందిరానికి మనం రావాలి. మన జీవితాలను మనం సరిచూసుకోవాలి. చూడండి, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తే 16వ వచనం, దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామట. మనం ఎవరు చెప్పండి? జీవము గల, మనం జీవము గల దేవుని ఆలయం. ఎందుకనంటే దేవుడు మనలో నివసిస్తున్నాడు కాబట్టి. కిందకి చెప్పాడు అదే, నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యున్నారు. మనం దేవుని ప్రజలు, దేవుని నివాసం మనలో ఉంది కాబట్టి మనం దేవుని ఆలయం. దేవుని ఆలయంలో దేవుడు ఉంటాడు. మనమందరం దేవుని ఆలయం. మన శరీరాలు దేవునికి ఆలయం అయితే మనలో ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నది దేవుని ఆలయం అయినప్పుడు దేవుడు లేకపోతే ఆ శరీరంలో అది విగ్రహమే. అంటే అన్ని విగ్రహమే అంటున్నాడన్నమాట ఇక్కడ. నిజమైన దేవుణ్ణి కలిగి లేని వారు, రక్షణ పొందని వారు ఈ లోకంలో విగ్రహాలు. ఎందుకంటే వాళ్ళ శరీరంలో ఎవరు లేరు? దేవుడు లేడు. అది దేవుని ఆలయంగా మలచబడలేదు. అందులో దేవుని నివాసం లేదు. మనలో దేవుని నివాసం ఉంది కాబట్టి మనం దేవుని ఆలయం. లోకంలో ఉన్న దేవుని ఎరుగని వారు విగ్రహాలు. అందుకే విగ్రహాలతో దేవుని ఆలయానికి ఏం పోలిక? నేను మీకు దేవుని అయినాను కాబట్టి, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమానిది దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. అందుకే విగ్రహాలలో దేవుని ఆలయం ఏంటి? విగ్రహాల నుంచి ప్రత్యేకించబడి అపవిత్రమైన దాన్ని ముట్టకుండా ప్రత్యేకంగా ఉండండి. నాజీరు వ్రతమును పాటించటంటే ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటమే. అందుకే ఈ లోకంలో ఉన్న సమస్త మాలిన్యము నుంచి మనము కడిగివేయబడి ప్రత్యేకమైన జీవితమును కలిగిన వాడే నిజమైన దిద్దుబాటు కలిగిన వ్యక్తి. అతడే రాకడకు సిద్ధపడుతున్నటువంటి వ్యక్తి అన్నమాట. అందుకే 7వ అధ్యాయం 1వ వచనం దాని కిందే చెప్తున్నాడు, ప్రియులారా మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి. పైన చెప్పిన వాగ్దానాలు, దేవుడు చెప్పిన వాగ్దానాలు మనం ఉన్నాయి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. ఇది ఈ మాట చూడండి, దేన్ని సంపూర్తి చేసుకోవాలి? మీరు పరిశుద్ధులే, క్రీస్తు రక్తంలో కడగబడ్డారు కాబట్టి మీరు నీతిమంతులు, పరిశుద్ధులే. కానీ ఈ పరిశుద్ధత సంపూర్ణం అవటం అనేది కూడా ఉంది. నువ్వు పరిశుద్ధులైన మాత్రం, క్రీస్తు రక్తంలో కడగబడ్డ మాత్రాన నువ్వు ఎత్తబడతావా అంటే అలా ఎత్తబడతావు. ఎందుకంటే నువ్వు సరి చేసుకోవలసినవి, నీవు దిద్దుబాటు చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. పరిపూర్ణతను, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంటే దాన్నే సంపూర్ణ సిద్ధి పొందడం అంటారు. మనం రక్షణ పొందిన దినాన మొదలుకొని సంపూర్ణ సిద్ధి పొందేంత వరకు ప్రతి దినము నీవు నేను చెక్కబడుతూనే ఉండాలి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూనే ఉండాలి. ఇలా ఎంతకాలం, ఎప్పుడు దాకా అంటే నువ్వు సంపూర్ణ సిద్ధి పొందేంత వరకు, నువ్వు సిద్ధగురు అయ్యేంత వరకు, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందుకునేంత వరకు, సంపూర్ణంగా యేసయ్య పోలికలోనికి చెక్కబడేంత వరకు నీవు పరిశుద్ధతను సంపూర్ణత చేసుకుంటూ ఉండేలా. ఇదే దిద్దుకోవడం అంటే. ప్రతి దినం సంపూర్ణతను సిద్ధపడటం అంటే, సంపూర్ణ స్థితిని పొందుకోవటం అంటే ప్రతి దినం నీవు చెక్కబడటం, ప్రతి దినం నీలో ఉన్న లోపాలు, పాపాలు, బలహీనతలు సరి చేసుకోవటం. అందుకే భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా, ఆత్మకు శరీరానికి కూడా. కొంతమంది కొన్ని దుర్బోధలు ఈ లోకంలో బయలువెళ్ళాయి.
మన ఆత్మ పరిశుద్ధంగా ఉంటే చాలండి, నా ఆత్మ దేవునికి అర్పించాను కాబట్టి శరీరంతో ఎలాంటి పాపాలు చేసినా పర్వాలేదు అనుకునేవాడు కూడా ఉన్నాడు. అలా అనుకొని దైవజనులుగా చలామణి అవుతూ 2-3 పెళ్లిళ్ళు చేసుకునే దైవ సేవకులు కూడా ఉన్నారు. ఎందుకంటే శరీర పాపం అంత పెద్ద సీరియస్ కాదనేది వాళ్ళ అభిప్రాయం. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది, శరీరమునకును ఆత్మలకు కలిగిన సమస్త కల్మషము నుండి మన పవిత్రులుగా మన ప్రాణాత్మ దేహములు మరి పరిశుద్ధపరచబడాలి. ఎందుకంటే ఈ దేహమే రేపు మహిమ దేహంగా మారబోతుంది. ఈ దేహమే రేపు మహిమ దేహంగా మారాలి అని అంటే నీవు సంపూర్ణ సిద్ధి పొందాలి. అంటే నీ శరీరంలో కూడా మన దేహము దేవునికి ఆలయం గనక మన దేహంలో ఉన్న ప్రతి అవయవము దేవుని సంఘముతో పోల్చబడింది కనుక ప్రతి అవయవము పరిశుద్ధపరచబడాలి. నా అవయవాలు తీసుకొని నేను వేశ్యక అవయవాలుగా మార్చను అన్నాడు పౌలు గారు. కాబట్టి ప్రతి దినము మనం సమస్త కల్మషము నుంచి పవిత్రులుగా ఉంటూ ప్రత్యేకంగా జీవిస్తూ పరిశుద్ధతను సంపూర్ణం చేసుకుంటూ ప్రతిరోజు మన జీవితాలను దిద్దుబాటు చేసుకుంటూ సంపూర్ణ సిద్ధి వైపు అడుగులు వేసేవాడే నిజమైన సీయోను అనే పరలోకపు కొండకు చేరే ఒక విశ్వాసం అన్నమాట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అలాంటి సిద్ధపాటు మనం పొందుకోవాలి. అందుకే మనం యోసేపు జీవితాన్ని చూస్తే, యోసేపు మరి ఐగుప్తుకి వెళ్ళినప్పుడు పోతీఫరు భార్య అతన్ని బలవంతం చేసినప్పుడు అతను ఏం చేశాడో తెలుసా? అక్కడ నుంచి పారిపోయినట్టుగా మనకందరికి తెలుసు. పారిపోయి ఎక్కడ కూర్చున్నాడు? వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. ఆ జైలు అధికారి బయట తిరుగుతున్నాడు. ఆ గేట్ కీపర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అధికారులు ఆ సైనికులు బయట తిరుగుతూ ఒకవేళ యోసేపును ప్రశ్నించారనుకోండి, ఏం బాబు ఇక్కడ ఉన్నావేంటి, లోపల ఉన్నావేంటి, ఏంటి నీ పరిస్థితి, ఏం చేసి ఏం మడలు చేసావా, లేకపోతే మానభంగాలు చేసావా, ఏం చేసేటికి వచ్చావని అడుగుంటే ఒకవేళ ఆయన ఏం సమాధానం చెప్తాడంటే, బాబు నువ్వు బయట ఉన్నావు, నేను లోపల ఉన్నానే కదా, నేను చిన్న చూపు చూసి అడుగుతున్నావు, పరిశుద్ధతను కాపాడుకోవాలనే నేను లోపలికి వచ్చేసాను. నేను లోపలికి రావడానికి కారణం నా పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం. నేను ఏం అన్యాయం చేయలేదు, ఎవరిని మర్డర్ చేయలేదు, ఎవరిని దోచుకోలేదు, ఎవరిని హత్య చేయలేదు నేను. కానీ నాకు ఒక గోల్ ఉన్నది, ఏంటో తెలుసా? నా పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం చేశాను. నా పరిశుద్ధతను నన్ను అపవిత్రపరచడానికి, నన్ను పాపంలో పడేయడానికి, నన్ను దేవుడి నుంచి దూరం చేయడానికి, నన్ను అపవిత్రుడిగా వ్యభిచారిగా మార్చడానికి సాతాను ఒక కుట్ర పన్నాడు. నా జీవితాన్ని అపవిత్రం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను పవిత్రుడిగా బ్రతకటమే నా జీవిత లక్ష్యం. కాబట్టి అక్కడి నుంచి పారిపోయి చేసి చేయలేదు. లేకపోతే నేను దానికి ఆ అపవిత్రత ఒప్పుకొని ఉంటే నేను కూడా నీలాగా బయట ఉండేవాడిని, నీ పైన అధికారిగా కూడా ఉండేవాడిని, నేను దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి స్థానంలో ఉండేవాడిని నేను. కానీ అటువంటి అపవిత్రమైన కార్యం చేసి ప్రధానిగా కూర్చోవటం కన్నా కూడా నా పవిత్రతను నేను కాపాడుకొని జైల్లో ఉండటమే నాకు ఆనందం, సంతోషం. పవిత్రతను కాపాడుకోవటం, జైలుకి వెళ్ళిన వ్యక్తిని చూశారు మీరు కూడా ఎవరు? కానీ యోసేపు జీవితాన్ని చూస్తారా? సీరియస్ ఉండాలండి. వాక్యం పట్ల ఎంత సీరియస్ ఉంటుందో పవిత్రత పట్ల కూడా అంత సీరియస్ ఉండాలి. పవిత్రమైన భక్తి జీవితం చేయాలి. నోటికి వచ్చేది మాట్లాడటం, ఎవరు లేదని పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, అబద్ధాలు మాట్లాడటం, మోసం మాట్లాడటం, కుట్రలు చేయటం చేయకూడదు. బయట ఒక జీవితం, లోపల ఒక జీవితం ఉండకూడదు. నిన్న గంటెల ప్రకాష్ గారని ఒక ఆయన పెద్ద, మీకు తెలుసు కదా, ఆయన యూట్యూబ్లో పరిచయం చేస్తారు. గంటెల ప్రకాష్, ప్రొఫెసర్ గంటెల ప్రకాష్, మంచి పండితుడు అన్నాడు బైబిల్ గ్రంథం. ఆయన చెప్తున్నాడు, ఈ రోజుల్లో అబద్ధ బోధలన్నీ బాగా ఎక్కువైపోయినాయి. అబద్ధ బోధల్ని జనం గుర్తుపట్టలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి అని ఒక ప్రశ్న అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తాడంటే, చాలా కష్టం ఉండదు. ఎందుకంటే ఆ అబద్ధమైన బోధలు చేసి సంఘాన్ని పాడు చేసేవాళ్ళు ఎవరో బయట వ్యక్తి కాదు, మనలో ఉన్న వ్యక్తి. మన అన్న మీద అభిమానం పెరిగిపోయింది కదా, మన దైవజన్ మీద అభిమానం పెరిగిపోయింది. అభిమానం ఎక్కువైపోయినప్పుడు మన అన్న ఏం చెప్పినా కూడా అది అబద్ధమైనా సరే, అన్న చెప్పాడు కదా, నమ్మేస్తారు. వాక్యం చెప్పింది వాళ్ళకి అనవసరం, అన్న చెప్పాడు.
వేరే వాళ్ళైతే మనం గుర్తుపడతాం, మన ఇంట్లో మన కుటుంబంలో వ్యక్తి అబద్ధ బోధ చేస్తే మనం ఎట్లా గుర్తుపడతాం అంటారు. అందుకనే వివేచన కలిగి ఆయన ఏమన్నారంటే, ఎవరు ఏది చెప్తున్నారో మనం ఇంటికి వెళ్ళి మనకు వ్యక్తిగతమైనటువంటి బైబిల్ రీడింగ్ కూడా ఉండాలి. ప్రతి వ్యక్తి ఈ విషయం తెలుసుకోవాలి, దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఈ విషయాన్ని నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బైబిల్ స్టడీ ఇంటి దగ్గర ఉండాలి. ఆనాడు మనకు తెలుసు, బెరాయ పట్టణస్థ అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో పౌలు శీలలు చెప్పిందే అలా ఉందో లేదో అని చూసుకున్నారు వాళ్ళు. ప్రతి దినం, ఒకరోజు సండే కాదు, ప్రతి దినం లేఖనాల్లో పౌలు శీలలు ఉన్నది అలా ఉందా లేదా అని చూసుకున్నారంటే, మరి అలాంటి వాళ్ళు చెప్తే ఖచ్చితంగా మీరు చూసుకోవాలి, బైబిల్ స్టడీ చేయాలి. ఇంకా దేవుడు నీకు కొత్త విషయాలను బయలుపరిస్తే వచ్చి చెప్పాలి దైవజనులు కూడా. ఇదిగో దేవుడు నా ప్రత్యక్ష, ఇగో ఈ మాటను మనం ఇలా కూడా వివరించవచ్చు, ఇగో దీంట్లోంచి దేవుడు నాతో మాట్లాడి చెప్తే దైవజనుడు ఎంత ఆనందపడతాడు తెలుసా. నా విశ్వాసులు, నా ఆత్మీయ పిల్లలు ఇంటికి వెళ్ళి బైబిల్ గ్రంథాన్ని పరిశోధిస్తున్నారు, సత్యాన్ని తెలుసుకుంటున్నారు, నన్ను అడుగుతున్నారు, ఇంకా లోతుగా తెలుసుకుంటాను, ఎంత పొంగిపోతారో తెలుసా. అసలైన ఆత్మీయ తల్లిదండ్రులకు కలిగే ఆనందం అదే. నువ్వు ఏది పడితే చెప్తే అది నమ్మాలని వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు. నువ్వు పరిశీలన చేసుకోవాలనే, ప్రతి వ్యక్తి మనం పరిశీలన చేసుకోవాలి, మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. అందుకే నేడు మనం మరి యేసయ్య శరీరాన్ని, ఆయన మన కోసం కార్చినటువంటి రక్తాన్ని తిని త్రాగటానికి వచ్చిన మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. ప్రతి వాడు తను తాను పరీక్షించుకోవాలి, తను విమర్శించుకోవాలి. అప్పుడు మనకు తీర్పు ఉండదు. నువ్వు యోగ్యుడువా, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావో నీవు అది తీసుకోవడానికి యోగ్యత నీలో ఉన్నదా. విచ్చలవిడి జీవితం, దేనికోసమైతే ఆ రక్తాన్ని, శరీరాన్ని యేసు ప్రభువు నీకోసం అర్పించాడో అలాగున మరి పరిమళ భరితమైనటువంటి సువాసన వెదజల్లేవాడిగా ఉన్నావా, లేకపోతే లోకంలోకి వెళ్ళి మళ్ళీ మురికి కట్టించుకొని మురికి జీవితాన్ని, మురికి బ్రతుకుతున్నావా. మనం స్వపరీక్ష చేసుకొని యోగ్యత పొందుకొని మరి యేసయ్య శరీరంలో పాల్పొందాం. దేవుడు అంటే కృప.